హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. జనరల్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా వీడియోస్ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలా వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత వాటి యొక్క పర్ఫార్మెన్స్ చూసుకోవాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే వైటీ స్టూడియో యాప్‌నైతే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. అసలు ఈ వైటీ స్టూడియో యాప్ ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలి? వైటీ స్టూడియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటేనే వ్యూస్ వస్తాయా? రెగ్యులర్‌గా మనం వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ ఏమన్నా తగ్గుతాయా? అసలు ఈ వైటీ స్టూడియో యాప్ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? వైటీ స్టూడియోలో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్‌ని కూడా ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చేస్తున్నానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం వైటీ స్టూడియో యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత లోగో అయితే ఈ విధంగా ఉంటుంది. ముందుగా వైటీ స్టూడియో యాప్ పైన ఒక్కసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చూసారు కదా! వైటీ స్టూడియో లోగో అయితే కనిపిస్తుంది. పక్కనే ప్లస్ సింబల్ ఉంది. తర్వాత నోటిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా? ఈ ప్లస్ సింబల్ ఏంటంటే ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా మనం వీడియోస్ అప్‌లోడ్ చేయాలంటే యూట్యూబ్ అప్లికేషన్ నుంచే అప్‌లోడ్ చేస్తుంటాం. అలా కాకుండా యూట్యూబ్ స్టూడియో నుంచి కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన ఒక్కసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా! మన గ్యాలరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా నేను స్క్రీన్ షేరింగ్ చేశాను కాబట్టి స్క్రీన్ షేరింగ్ అంటే 9:16 రేషియోలో ఉంటుంది. ఒకసారి ఇలా ట్యాప్ చేస్తా. ట్యాప్ చేసినట్టయితే వెంటనే క్రియేట్ ఏ షార్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. మనం తీసే రేషియోని బట్టే మనకిక్కడ కన్వర్ట్ అయిపోతుందండి. ఇది 9:16లో తీశాను కాబట్టి షార్ట్ కింద కన్వర్ట్ అయింది. అదే మీకు 16:9 రేషియోలో తీసామనుకోండి, మీకు డైరెక్ట్‌గా లాంగ్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. అది కూడా ఎలానో చూపిస్తాను చూడండి. ముందుగా ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేద్దాం. అస్ వైటీ స్టూడియో నుంచి వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ప్లస్ సింబల్ పైన ఒక్కసారి ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా! ఇక్కడ ఏదన్నా ఒక వీడియో తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఈ వీడియోని ఓపెన్ చేశాను. ఇది 9:16 రేషియోలో తీసాం కాబట్టి క్రియేట్ ఏ షార్ట్ అని ఆటోమేటిక్‌గా షార్ట్ కింద కన్వర్ట్ అయింది. అదే మనం లాంగ్ వీడియో అని ఎలా తెలుస్తుందంటే, మనం నార్మల్‌గా ఒక్కసారి మళ్ళీ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నార్మల్ వీడియో ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే ఈ 16:9 రేషియోలో షూట్ చేశాను. కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ క్రియేట్ ఏ టైటిల్ లాంగ్ వీడియో ఫార్మాట్‌లో కన్వర్ట్ అయిపోయింది. అంటే మనం తీసే రేషియోని బట్టి ఇక్కడ వైటీ స్టూడియోలో కన్వర్ట్ అయిపోతుంది. మీరు 9:16 రేషియోలో తీసినట్టయితే అది షార్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే 16:9 రేషియోలో తీసినట్టయితే లాంగ్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత క్రియేట్ ఏ టైటిల్, యాడ్ డిస్క్రిప్షన్, విజిబిలిటీ, ఆడియన్స్, లొకేషన్, ప్లేలిస్ట్ ప్రతీది కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చండి. తర్వాత అప్‌లోడ్ చేసేయొచ్చు. అదే విధంగా షార్ట్ అయినా సరే ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ నుంచైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. వైటీ స్టూడియో నుంచైనా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నోటిఫికేషన్స్. ఒక్కసారి నోటిఫికేషన్స్ పైన ట్యాప్ చేద్దాం. చూసారు కదా! ఇక్కడ ఆల్ అనలిటిక్స్ కామెంట్స్ అని ఉన్నాయి. అనలిటిక్స్ అంటే యూట్యూబ్ సైడ్ నుంచి మనకేదైనా నోటిఫికేషన్ వచ్చినట్టయితే ప్రతీదీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రొటెక్ట్ యువర్ ఛానెల్ ఫ్రమ్ మాల్‌వేర్ అనేసి, లేదంటే వీక్లీ రీక్యాప్స్ అనేసి, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గానివ్వండి, ప్రతీది కూడా యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే కామెంట్స్ మీద ట్యాప్ చేసినట్టయితే రెగ్యులర్‌గా మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఎవరైనా మన ఛానల్ చూసి కామెంట్ చేసినట్టయితే అది వీడియోస్‌కే కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, ఏదైనా కామెంట్ ఇక్కడ విజిబుల్‌గా కనిపిస్తుందండి. అదే మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్టయితే ఇంక్లూడింగ్ కంబైన్డ్‌గా అనలిటిక్స్ ప్లస్ కామెంట్స్ 2 కూడా కంబైన్డ్‌గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూసారు కదా! ఇక్కడ అన్నీ కూడా కనిపించడం జరుగుతుందండి. చూసారు కదా! పై రోలో ఉన్న 3 ఆప్షన్స్ గురించైతే నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ పైన ట్యాప్ చేద్దాం. ఇలా ప్రొఫైల్ పిక్చర్ పైన ట్యాప్ చేసినట్టయితే ఎగ్జాంపుల్ మనకి లోగో చేంజ్ చేయాలి. లోగో చేంజ్ చేయాలంటే సింపుల్‌గా లోగో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది. మన గ్యాలరీ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. గ్యాలరీలో మన ఫోటోస్ ఉంటాయి కదండీ! ఫోటోని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కింద సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్. నేమ్ అంటే నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా! పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది. నేమ్ చేంజ్ చేసుకోవాలంటే కీబోర్డ్ కూడా ఓపెన్ అయిపోతుందండి. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి నేమ్ చేంజ్ చేశారంటే
14 డేస్‌కి ఒక 2 సార్లు మాత్రమే నేమ్ అనేది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు మూడోసారి చేంజ్ చేయాలి అంటే అది 14 డేస్ తర్వాత మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాని 14 డేస్‌లో 2 సార్లు మాత్రమే మీరు చేంజ్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగానే ఇక్కడ మనకి హ్యాండిల్ నేమ్ అనుంది. ఇక్కడ కూడా పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. హ్యాండిల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా 14 డేస్‌కి 2 సార్లు మాత్రమే చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మీరిక్కడ నేమ్ చేంజ్ చేసినా, హ్యాండిల్ చేంజ్ చేసినా సరే, ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ పైన ట్యాప్ చేయండి. సేవ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే సేవ్ అవుతుంది. విజిబుల్‌గా పబ్లిక్‌లో అందరికీ కనిపిస్తుంటుంది. తర్వాతొచ్చేసి డిస్క్రిప్షన్. ఇక్కడ చూసారు కదా! పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి. జనరల్‌గా మన ఛానెల్‌లో ఏ కంటెంట్ ఉంది, మనం ఏం చేస్తాము, మన యొక్క సెల్ఫ్ బయోడేటా అంతా కూడా ఇక్కడ ఇవ్వాలి. అసలు మన ఛానెల్ దేని గురించి స్టార్ట్ చేసాం, ఎప్పుడు స్టార్ట్ చేసాం, మన ఛానెల్‌లో ఉండే కంటెంట్ ఏంటి, అసలు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మన టోటల్ మన మైండ్‌లో ఏదైతే ఉందో ప్రతీది కూడా ఇక్కడ రాయండి. అంతే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటే ఇవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఫోను నంబర్ కాదండి. మెయిల్ ఐడీస్ అలాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మీకు ప్రమోషన్ కావాలి. ఎవరైనా నేను ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా అంటే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఇక్కడి నుంచి తీసుకొని వాళ్ళు కాల్ చేయొచ్చు. కాంటాక్ట్ అవుతుంటారు. అదే కాకుండా నెక్స్ట్ లింక్స్ అని ఉన్నాయి చూసారా? ఇక్కడ మీకు ఎక్స్‌టర్నల్‌గా ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది, షేర్ చాట్ ఉంటుంది, మోజ్ ఉంటుంది, టిక్‌టాక్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ అప్లికేషన్‌లో మీరు మెంబర్ అయ్యుంటే అంటే మీకు ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉన్నట్టయితే ఆ అకౌంట్స్ కూడా ఇక్కడ క్లబ్ చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ పైన ట్యాప్ చేసి మీకు ఎన్ని అకౌంట్స్ కావాలంటే అన్ని అకౌంట్స్ ఇక్కడ లింక్ చేసుకోవచ్చండి. దీని మీద కంప్లీట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎలా లింక్ చేసుకోవాలనేది ఆ వీడియోలో డీటెయిల్‌గా ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన కెమెరా సింబల్ ఉంది చూసారా? ఇక్కడ కెమెరా పైన ట్యాప్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన బ్యానర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. తర్వాత శేఖర్ టెక్ వరల్డ్ ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. కింద హ్యాండిల్ పక్కన హ్యాండిల్ నేమ్ ఉంది చూసారా? ఎవరికైనా చెప్పినప్పుడు మనం శేఖర్ టెక్ వరల్డ్ అని చెప్పకూడదండి. ఇక్కడ పక్కన ఏదైతే ఉందో దాన్నే మన ఛానల్ నేమ్ కింద చెప్పుకోవాలి. ఇది ఓన్లీ విజిబిలిటీ అండి. ఇది ఛానల్ యొక్క నేమ్. ఎప్పుడైనా సరే మీరు ఛానల్ నేమ్, హ్యాండిల్ నేమ్ 2 ఒకే విధంగా ఉన్నట్టయితే సెర్చ్‌లోకి ఈజీగా వస్తుంది. ఛానల్ సెర్చ్‌లోకి రావాలంటే ఎలా అనేది కూడా ఒక వీడియో ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ కిందే ఛానల్ మెంబర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో టోటల్‌గా ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి. తర్వాత వచ్చేసి ఛానల్ అనలిటిక్స్ వ్యూస్ ఉంటాయి. వాచ్ టైమ్ ఉంటుంది. నార్మల్‌గా ఇక్కడ వ్యూస్, వాచ్ టైమ్ 2 కూడా ఇక లాస్ట్ 28 డేస్ అని ఉంది చూసారా? ఓన్లీ లాస్ట్ 28 డేస్ మాత్రమే ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఒకసారి వ్యూస్ పైన ట్యాప్ చేద్దాం. ఇలా వ్యూస్ పైన ట్యాప్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి వ్యూస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నప్పుడు ఇక్కడ బేసిక్‌గా బై డిఫాల్ట్‌గా 28 డేస్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ డేట్‌లో మనం ఒకసారి ట్యాప్ చేసుకున్నట్టయితే 10థ్ మార్చ్ 2025 ఉంటుంది. ఇక లాస్ట్‌లో ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే 6థ్ ఏప్రిల్ 2025 ఇక్కడి నుంచి ఇక్కడికి 28 డేస్ ఉంటుందని మీరు కౌంట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు నార్మల్‌గా మనకిక్కడ వ్యూస్ ఎన్నున్నాయండి? 214 వ్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్నున్నాయండి? 140 వ్యూస్ ఉన్నాయి. అదే రేపు అంటే 7థ్ ఏప్రిల్ ఇక్కడ అప్డేట్ అయితే ఇక్కడ ఈ 10థ్ మార్చ్ అనేది డిలీట్ అయిపోయి 11థ్ మార్చ్ అని కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు, మనకి ఇక్కడ తక్కువ వ్యూస్ వచ్చినప్పుడు తగ్గిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. బేసిక్‌గా ఇవి తగ్గిపోవండి. మీకు ఫుల్ వ్యూస్ కావాలి అనుకుంటే 365 డేస్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మనకి కంప్లీట్ ఇక్కడ టోటల్ ఎన్ని వ్యూస్ అయితే వచ్చాయో అన్ని వ్యూస్ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఇంకా మీరు ఛానెల్ పెట్టి 1 ఇయర్ అయిందనుకోండి 365 డేస్ మీద ట్యాప్ చేయండి. అలా కాకుండా మీరు ఛానెల్ పెట్టి 2, 3 ఇయర్స్ అయిందనుకోండి లైఫ్ టైమ్ మీద ట్యాప్ చేయండి. లైఫ్ టైమ్ మీద ట్యాప్ చేసినట్టయితే టోటల్ మీకు ఎన్ని వ్యూస్ అయితే వచ్చాయో ఛానెల్ పెట్టిన దగ్గర నుంచి అన్ని వ్యూస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లైఫ్ టైమ్ ఉన్నట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మనం మానిటైజేషన్ అవ్వాలి అంటే 365 డేస్‌దే కౌంట్ అవుతుంది కాబట్టి 365 డేస్ వ్యూస్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. మీరు 90 డేస్ తీసుకున్నా ఓకే. 28 డేస్ తీసుకున్నా ఓకే. మీరు ఛానెల్ పెట్టి 3 మంత్స్ అయితే 90 డేస్ మీద ట్యాప్ చేసినట్టయితే ఓన్లీ ఇక్కడ 90 డేస్ వ్యూసే కనిపిస్తాయి. చూసారు కదా! ఇక్కడ 90 డేస్ మీద ట్యాప్ చేసినట్టయితే 12,000 కనిపిస్తుంది. 365 డేస్ మీద ట్యాప్ చేసినట్టయితే 15,000 వ్యూస్ కనిపిస్తున్నాయి. అదే మనం లైఫ్ టైమ్ మీద ట్యాప్ చేసినా సరే 15,000 వ్యూసే కనిపిస్తున్నాయి. ఇలా మనకి వ్యూస్ అయితే కనిపించడం జరుగుతుందండి. ఈ వ్యూస్ అనేది తగ్గిపోవడం ఏమీ ఉండదండి. నార్మల్‌గా మనకి లాస్ట్ 28 డేస్ ఉండటం వల్ల మనకొచ్చే రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్. ఈ వాచ్ అవర్ ఓపెన్ చేసుకున్నట్టయితే
ఒక్కసారి ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ వాచ్ అవర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లాస్ట్ 28 డేస్ ఉంటుంది. 28 డేస్‌కొచ్చిన వాచ్ అవరేనండి ఇదంతా కూడా. ఇప్పుడు మనకి రెగ్యులర్‌గా వాచ్ అవర్ మానిటైజేషన్ అవ్వాలంటే వాచ్ అవరే మెయిన్ ఇంపార్టెంట్. చూసారు కదా! ఒక్కసారి దీని గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ డాలర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో పార్ట్ అవ్వాలి. మన ఎర్నింగ్స్ రావాలి. అంటే బేసిక్‌గా మనకు కావాల్సిందేంటంటే ఫస్ట్ మనకి సబ్‌స్క్రైబర్స్ 500 కావాలి. నెక్స్ట్ వచ్చేసి 90 డేస్‌లో 3 వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. తర్వాతొచ్చేసి బేసిక్ రిక్వైర్మెంట్ 3000 వాచ్ అవర్స్ కావాలి. లేదంటే షార్ట్స్ అయితే 90 డేస్‌లోనే 30,00,000 కావాలి. అదే లాంగ్ వీడియోస్ అయితే 365 డేస్. 1 ఇయర్‌లో 3000 అవ్వాలి. ఇలా అయినట్టయితే మినీ మానిటైజేషన్ అంటే మానిటైజేషన్‌లో ఒక పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా మీకేదైనా వీడియో వైరల్ అయినా సరే, మీకింకా వ్యూస్ బాగా వచ్చినా సరే, సబ్‌స్క్రైబర్లు త్వరగా అయినా సరే, మీరు నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్ళిపోవచ్చండి. అదేంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మళ్ళీ చూడండి ఇక్కడ 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 100,00,000 షార్ట్ వ్యూస్. ఇది షార్ట్స్‌తో మానిటైజేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ 100,00,000 వచ్చినట్టయితే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. మీరిక్కడ 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉంటాయండి. మీరు లాంగ్ వీడియోస్ తీసుకున్నట్టయితే 4000 వాచ్ అవర్స్ కావాలి. షార్ట్ వీడియోస్ తీసుకున్నట్టయితే 100,00,000 కావాలి. ఇది వితిన్ 90 డేస్‌లో అవ్వాలి. ఇదైతే వితిన్ 365 డేస్ అంటే 1 ఇయర్‌లో అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే నో ప్రాబ్లమ్ అండి. మీకు మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. మనం ఇక్కడ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు లాంగ్ వీడియోస్ చేయాలి. అదే మరి 100,00,000 చేయాలి అన్నప్పుడు షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయాలి. ఏది ఎక్కువగా చేయాలి, మీ ఛానల్ రీచ్ ఎక్కువగా ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 3000కి మినిమమ్ మానిటైజేషన్ అవుతుందని చెప్పా కదండీ! 3000కి మానిటైజేషన్ అయినట్టయితే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెంబర్‌షిప్ వస్తుంది, సూపర్స్ వస్తాయి, తర్వాత షాపింగ్ అనేది 3 యాక్టివేట్ చేసుకోవచ్చు. అదే మీరు 4000కి ఫుల్ మానిటైజేషన్ అయినట్టయితే మనకొచ్చే బెనిఫిట్స్ వాచ్ పేజ్ యాడ్స్, స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ ఈ 2 ఎక్స్‌ట్రాగా యాడ్ అవుతాయండి. ఈ 2 రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి వీడియో పెట్టినప్పుడు ముందు యాడ్స్ వస్తాయి కదండీ! ఆ యాడ్స్‌కొచ్చే రెవెన్యూ ప్రతీది కూడా మనకి యాడ్ అవ్వటం అయితే జరుగుతుంది. షార్ట్ ఫీడ్ యాడ్స్, షార్ట్స్ పెడతాం కదండీ! ఎవ్రీ 7 షార్ట్‌కి ఒక వీడియోకి అడ్వర్టైజ్‌మెంట్ అయితే వస్తుంది. ఆ వచ్చే యాడ్ రెవెన్యూ అంతా కూడా ఈ 7 షార్ట్స్‌కి డివైడ్ అవుతూ ఉంటుంది. అలా షార్ట్ ఫీడ్ యాడ్స్‌కి డబ్బులొస్తాయి. ఫుల్ ఫుల్ వీడియోకి కూడా డబ్బులనేది రావడం జరుగుతుంది. అదే మీరు ఇక్కడ యాడ్స్‌లో కూడా 2 రకాలుగా ఉంటాయండి. మీరు బిలో 8 మినిట్స్ పెట్టినట్టయితే ఒక రకమైన రెవెన్యూ వస్తది. అదే మీరు అబోవ్ 8 మినిట్స్ పెట్టినట్టయితే డిఫరెంట్ రెవెన్యూ వస్తుంది. అంటే అబోవ్ 8 మినిట్స్ పెడితే మిడ్ రోల్ యాడ్స్ అలా డిఫరెంట్ యాడ్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యాడ్స్ అనేది ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అబోవ్ 8 మినిట్స్ వీడియో చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఇక్కడ మీరు ఇవాళ మానిటైజేషన్ చేశారనుకోండి, పాత వీడియోస్‌కి రెవెన్యూ వస్తుందా? రాట్లేదా? అని చాలామంది డౌట్ పడుతుంటారు. మీరు మానిటైజేషన్ ఎప్పుడైనా సరే, మీరు ఒక్కసారి మీ యూట్యూబ్‌లో ఇవాళ మానిటైజేషన్ అయిందనుకోండి, నెక్స్ట్ డే రేపటి నుంచి ఎన్ని వీడియోస్ అయితే వాచ్ చేస్తారో, అది పాత వీడియో కానియండి, కొత్త వీడియో కానియండి, చూసిన ప్రతి ఒక్క వీడియోకి, చూసిన ప్రతి ఒక్క షాట్‌కి కూడా రెవెన్యూ అనేది యాడ్ అవ్వటం జరుగుతుందండి. వితిన్ నెక్స్ట్ అవర్‌లోనే యాడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడిక్కడ మనకి 4000 వాచ్ అవర్స్ రావాలి. 3000 వాచ్ అవర్స్ రావాలి. ఇక్కడ ఎర్న్ ఆప్షన్‌లో మనకిక్కడ వాచ్ అవర్ ఉంది చూసారా? ఈ వాచ్ అవర్ అనేది మనకి రెగ్యులర్‌గా 12:30కి అనేది ఇక్కడ అప్డేట్ అవ్వటం జరుగుతుందండి. ఇక్కడ చూసారు కదా! షోయింగ్ డేట్ 2 ఏప్రిల్ 2025 ఇక్కడ అప్డేట్ కావాలి అంటే ఇన్‌స్టంట్‌గా నిన్నది ఇవాళ అప్డేట్ కాదండి. ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. ఈ 1 వీక్‌లో మనం ఏమైనా స్పామ్ చేసామా? లేపోతే ఫేక్ ఎంగేజ్‌మెంట్ ఉందా? ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే ఇక్కడ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి వాచ్ అవర్ కూడా ఏమీ డిలీట్ అవ్వదండి. ఒక్కసారి మనకి ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అయిందంటే సరిపోతుంది. అది ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ముందు ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అయితే మనకి హ్యాపీ. ఇప్పుడు మనకిక్కడ డాలర్ సింబల్ దగ్గర చూసారు కదా! ఎర్న్ ఆప్షన్‌లో వచ్చేది ప్రతీది కూడా 12:30కి డైలీ 12:30కి ఇక్కడ అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అసలిక్కడ 2 ఏప్రిల్ ఉంది. కానీ ఇక్కడ వాచ్ టైమ్‌లో చూసారు కదా! ఇక్కడ వాచ్ టైమ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ ట్యాప్ చేయండి. మనం నిన్న వీడియోస్ పెట్టాం. నిన్న వీడియోస్ పెట్టాం కదా! దానికి ఎంత వాచ్ అవర్ వచ్చింది? అసలు నిన్న టోటల్‌గా ఎంతొచ్చింది అనేది ఎలా చూసుకోవాలంటే ఇక్కడ లాస్ట్ 7 డేస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నట్టయితే చూసారు కదా! ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసుకున్నట్టయితే 6థ్ ఏప్రిల్ ఎంతొచ్చిందండి? 9 అవర్స్ వచ్చింది. 9.2 అవర్స్ వచ్చింది. అదే 4థ్ ఏప్రిల్‌లో 21.7 వచ్చింది. అదే 5థ్ ఏప్రిల్‌లో 14 అవర్స్ వచ్చింది. మీకు ఇక్కడ చూసారు కింద 31 మార్చ్ 1 లేదు. 2 ఏప్రిల్ ఉంది. 3 లేదు. 4 ఏప్రిల్ ఉంది. 5 లేదు. 6 ఏప్రిల్ ఉంది. మీరిక్కడ
కర్వ్ ఉంది చూసారా? కర్వ్ పైన ఇట్లా ట్యాప్ చేసినట్టయితే 4థ్ ఏప్రిల్ 2025 21 అవర్స్ అని కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఎక్కడైనా సరే ఒక గ్రాఫ్ పైన ట్యాప్ చేయండి. 3 ఏప్రిల్ 2025 19.2 అవర్స్ వచ్చాయి. తర్వాత 2 ఏప్రిల్ 13 అవర్స్ వచ్చాయి. ఇలా లాస్ట్ 7 డేస్ డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంటుందండి. మనకి ఈ డేటా అనేది ప్రతిరోజు కూడా 2:30కి అంటే 2:30కి ఇక్కడ అప్డేట్ అవ్వటం అయితే జరుగుతుందండి. మనకి ఇక్కడ నిన్న టోటల్‌గా అసలు నిన్న ఏ వీడియోకి కానీ, ఏ షార్ట్ కానీ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ వచ్చే డేటా ప్రతిది కూడా షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ రెండిటికి కలిపి వచ్చే డేటా ఇక్కడ ఉంటుంది. ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అయ్యేటప్పుడు మాత్రం ఓన్లీ లాంగ్ వీడియోస్‌కి వచ్చిన అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. షార్ట్స్‌కొచ్చే అవర్స్ మాత్రం కౌంట్ అవ్వండి. మీరు షార్ట్స్ పెట్టినట్టయితే కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షార్ట్స్‌కి వాచ్ అవర్ ఎక్కువగా వస్తుంటుంది. లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువగా వస్తుంది. వీడియో వైరల్ అయితే వాచ్ అవర్ ఎక్కువగా వస్తుంది. కానీ వీడియో వైరల్ అవ్వకుంటుంటే వాచ్ అవర్ తక్కువగా వస్తుంది. షార్ట్ మీరు ఎంత పెట్టినా సరే వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మీరు వాచ్ అవర్ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడొచ్చిన అవర్ అంతా కూడా ఇక్కడ యాడ్ అవ్వాలంటే అవ్వదండి. ఎందుకంటే షార్ట్స్‌కొచ్చిన అవర్ డిలీట్ అయిన తర్వాత ఒరిజినల్‌గా లాంగ్ వీడియోస్‌కొచ్చే వాచ్ అవర్ మాత్రమే ఇక్కడ ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అవ్వటం జరుగుతుంది. అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. మీరు ఇక్కడ షార్ట్స్ ఎంతొచ్చిందనేది ఆ రోజు ఎన్ని షార్ట్స్ అయితే ప్లే అయ్యాయో, ఆ రోజు ఎన్ని షార్ట్స్ అయితే మీరు అప్‌లోడ్ చేశారో, ఆ వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్‌కొచ్చిన వాచ్ అవర్ మాత్రమే ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అవుతది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ప్రతీది కూడా లాస్ట్ 28 డేస్‌లో మీరు వాచ్ అవర్ చూసుకున్నట్టయితే 470 అవర్స్ ఉంటుంది. లాస్ట్ 90 డేస్‌లో చూసుకున్నట్టయితే 1126 ఉంటుంది. లాస్ట్ 365 డేస్. మనం లాంగ్ వీడియోస్ చేస్తాం కదండీ! లాంగ్ వీడియోస్‌కి వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్ 1 ఇయర్. 1 ఇయర్ కాబట్టి టోటల్ మనకెంతొచ్చిందంటే 1341 వాచ్ అవర్స్ వచ్చాయి. ఇది ఛానెల్ స్టార్ట్ చేసి నేను ఓన్లీ 3 మంత్సేనండి. 3 మంత్స్ కాబట్టి నేను వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేదు. 1340 అవర్సే ఉన్నాయి మనకి. ఇలా 365 డేస్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి వాచ్ అవర్ టోటల్‌గా ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. వ్యూస్ అయినా సరే, వాచ్ అవర్ అయినా సరే, ఏదైనా సరే బేసిక్ బై డిఫాల్ట్‌గా 28 డేస్ ఉంటుంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, భయపడొద్దు, ఏమీ ఇబ్బంది పడొద్దు. మీరు 365 డేస్ పైన ట్యాప్ చేసి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే 365 డేస్ పైన చెక్ చేసుకోండి. మీకు నిన్న డేటా కావాలి అంటే 7 డేస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ కనిపిస్తుంటుంది. ప్లస్ ఇక్కడొచ్చేసి 119.1 ఉంది చూసారా? ఇక్కడ 119 అవర్స్ వచ్చాయి. ఈ 119 అవర్స్ దేని వల్ల వచ్చాయి అనేది ఇక్కడ టాప్ కంటెంట్. అంటే ఇక్కడ టాప్ కంటెంట్‌లో ఈ వీడియోస్ వాచ్ చేయటం వల్ల నాకు ఇంత వాచ్ అవర్ వచ్చిందనేది ఇక్కడుంటుంది. కానీ ఇక్కడ 119కి ఇది మ్యాచ్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా! టాప్ కంటెంట్ అనే కనిపిస్తుంది. 1 అవర్, హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ ఇట్లాంటివి వచ్చినాయి. ఇక్కడ కనిపించవు. మాక్సిమం పెద్ద పెద్ద వీడియోస్, పెద్ద పెద్ద వాచ్ అవర్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఎంతైతే వస్తుందో అంత మీరు షార్ట్స్ అప్‌లోడ్ చేయనట్టయితే ఇక్కడ ఎంత వాచ్ అవర్ అయితే వచ్చిందో ఖచ్చితంగా అంత వాచ్ అవర్ ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్. ఇక్కడ మనం లేటెస్ట్‌గా షార్ట్ పబ్లిష్ చేసినా సరే, లాంగ్ వీడియో పబ్లిష్ చేసినా సరే డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ కామెంట్స్. లేటెస్ట్‌గా మన కామెంట్స్ ఏదైనా వచ్చినట్టయితే ప్రతి ఒక్క కామెంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హోమ్ పేజ్‌లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవైలబుల్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మీదకి వెళ్దాం. ఒకసారి కంటెంట్‌ని ట్యాప్ చేద్దాం. కంటెంట్ ట్యాప్ చేసుకున్నట్టయితే ఇక్కడ టైప్ అని ఉంటుంది చూసారా? టైప్ అంటే వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ ఇలా డిఫరెంట్ మోడ్స్‌లో ఉంటుంది. వీడియోస్ అంటే ఓన్లీ మనకు వీడియోస్ చూపిస్తుంది. షార్ట్స్ అంటే షార్ట్స్ చూపిస్తుంది. లైవ్ అంటే లైవ్ చూపిస్తుంది. ప్లేలిస్ట్ అంటే ప్లేలిస్టే చూపిస్తుంది. మనం ఇది ఫిల్టర్స్ చేసుకోవటం అండి. విజిబిలిటీలో పబ్లిక్, ప్రైవేట్, అన్‌లిస్టెడ్, హ్యాష్ షెడ్యూల్డ్, డ్రాఫ్ట్. పబ్లిక్ అంటే మనం నార్మల్‌గా వీడియోస్ కొన్ని చేసి పబ్లిక్‌లో పెట్టుంటాం. కొన్ని ప్రైవేట్‌లో పెట్టుంటాం. కొన్ని అన్‌లిస్ట్ చేసుంటాం. కొన్ని షెడ్యూల్ చేసుంటాం. అలా డిఫరెంట్ విజిబిలిటీ మోడ్స్‌లో ఉంటాయి కదండీ! మనం ఓన్లీ పబ్లిక్ చేసిన వీడియోసే కావాలంటే పబ్లిక్ పైన ట్యాప్ చేసి అప్లై కొట్టండి. పబ్లిక్ చేసిన వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. కొన్ని ప్రైవేట్ అంటే కొన్ని మనం ఏదైనా బై డిఫాల్ట్‌గా మిస్టేక్ చేసుంటాం కదా! అవి డిలీట్ చేయకూడదు కాబట్టి ప్రైవేట్‌లో పెట్టుంటాం. ప్రైవేట్‌లో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ప్రైవేట్ ట్యాప్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంటాయి. అన్‌లిస్ట్ అంటే మనం ఇంకా వీడియో అప్‌లోడ్ చేసాం. పబ్లిక్ చేయలేదు. అది కొంచెం షెడ్యూల్ చేసుకున్నాం. లేదంటే అన్‌లిస్ట్ చేసాం. రేపు అప్‌లోడ్ చే ఇవాళ అప్‌లోడ్ చేసింది రేపు పబ్లిక్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతీది కూడా అన్‌లిస్ట్‌లో పెట్టే ఉంచుతాం. కాబట్టి అలా అన్‌లిస్టెడ్ వీడియోస్ ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇక్కడ అన్‌లిస్ట్‌లో ఉంటాయి కదా! అవి చూసుకోవాలంటే ట్యాప్ చేస్తే కనిపిస్తాయి. ట్యాప్ చేసి అప్లై కొట్టండి. అన్‌లిస్ట్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి వ్యూస్ అంటే మోర్ దాన్, లెస్ దాన్ ఇక్కడ నంబర్ ఇచ్చామనుకోండి. నంబర్‌కి తగ్గట్టుగా వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలా ఎన్ని వ్యూస్ వచ్చిన వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి. రిస్ట్రిక్షన్స్ అంటే మేడ్ ఫర్ కిడ్స్, సెట్ ఫర్ యూ, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇలా ఉంటాయండి. ఇదేంటంటే చిన్న పిల్లలు బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ మనం విజిబిలిటీ ఎప్పుడైనా సరే మన వీడియో అనేది
అప్‌లోడ్ చేసిన తర్వాత నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి. అలా పెట్టినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా విజిబిలిటీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తుంది. అదే సెట్ ఫర్ కిడ్స్ అని పెట్టారనుకోండి, బిలో 5 ఇయర్స్ వాళ్ళకే చూపిస్తుంది. అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి చూపిచ్చదు. కాబట్టి మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టండి. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ వీడియోస్ సెక్షన్ అండి. ఇక్కడ వ్యూ ఆల్ ఉంది చూసారా? వ్యూ ఆల్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఫిల్టర్ సింబల్ ఉంది. చూసారుగా? మోస్ట్ రీసెంట్, మోస్ట్ వ్యూడ్, పబ్లిక్, ఇక్కడ ఓన్లీ పబ్లిక్‌లోయే కాబట్టి పబ్లిక్‌లో కనిపిస్తుంటాయి. సార్ట్ బై, మోస్ట్ రీసెంట్, మోస్ట్ వ్యూడ్, అంటే మోస్ట్ వ్యూడ్ అంటే ఎక్కువ పాపులర్ వీడియో ఏదైతే ఉందో, ఎక్కువ వ్యూస్ ఏదైతే వచ్చినాయో అవి కనిపిస్తుంటాయి. విజిబిలిటీ, విజిబిలిటీలో వచ్చేసి ఇందాక చెప్పాను కదా! పబ్లిక్, ప్రైవేట్, ఇందులో మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ నేను వేరే ఛానెల్‌లో చూపిస్తానండి దీని గురించి. తర్వాత వచ్చేసి వ్యూస్, రిస్ట్రిక్షన్స్ ఇందాక చూసాం కదండీ! క్లిప్స్ ఇదంతా నార్మల్ అండి. ఇప్పుడు ఇది మన ఛానెల్ కంటెంట్‌లో ఉన్న వీడియోస్ అండి. ఇప్పుడు నార్మల్‌గా ఈ వీడియోని ఎగ్జాంపుల్‌గా తీసుకొని అసలు మనం ఒక వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసాం. అప్‌లోడ్ చేసిన వీడియోకి వ్యూస్ ఎలా వచ్చాయి? అసలు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్న ప్రతీది కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియోని నేను అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనం చూసుకోవాల్సిన బేసిక్ కొన్ని ఉంటాయండి. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇది థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ గురించి మీకు తెలుసు కదండీ! థంబ్‌నెయిల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్‌గా 3 థంబ్‌నెయిల్స్ అయితే ఇచ్చుంటారు. మీరు థంబ్‌నెయిల్ ఏదైనా రెడీ చేసుకుంటారు కదా! దాన్ని పెట్టాలి అంటే ఇక్కడ చేంజ్ పైన ట్యాప్ చేయండి. చేంజ్ పైన ట్యాప్ చేసినట్టయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ నుంచి మనకి రెడీ చేసుకున్న థంబ్‌నెయిల్‌ని ఇక్కడ పెట్టేసి డన్ కొడితే థంబ్‌నెయిల్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది థంబ్‌నెయిల్ సెట్ చేసుకోవటం. తర్వాత సేవ్ చేసేయండి. తర్వాత టైటిల్ చేంజ్ చేసుకోవాలన్నా, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా, విజిబిలిటీ చేంజ్ చేయాలన్నా, ప్రతీది కూడా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చండి. ఇక ట్యాగ్స్ ఇవ్వాలన్నా గాని ఇవ్వచ్చండి. చూసారు కదా! ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత కామెంట్స్ ఆన్ ఉంది కదండీ! ఆఫ్ చేయాలన్నా ఆఫ్ చేయొచ్చు. ప్రతీది కూడా ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుందండి. ఇది మన వైటీ స్టూడియోలో దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. చూసారు కదా! విజిబిలిటీ పబ్లిక్‌లో ఉంది. రిస్ట్రిక్షన్స్ నన్ ఉన్నాయి. క్వాలిటీ ఎస్‌డీ, హెచ్‌డీ. రిస్ట్రిక్షన్స్ అనేది ఎప్పుడు కూడా నన్‌లోనే ఉండాలండి. అదే ఇక్కడ కాపీరైట్ వచ్చినా, ఏదైనా వచ్చినా సరే అది ఒకసారి చెక్ చేసుకొని కాపీరైట్ వస్తే కాపీరైట్ తీసేయడానికి ట్రై చేయాలి. కాపీరైట్ ఉన్నప్పుడు మానిటైజేషన్‌కి అప్లై చేస్తే ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు కూడా నన్‌లోనే ఉండాలి. విజిబిలిటీ ఎప్పుడు కూడా ప్రైవేట్‌లోనే ఉండకుండా పబ్లిక్‌లో ఉండాలి. పబ్లిక్‌లో ఉన్న వాచ్ అవర్ మాత్రమే మనకి కౌంట్ అవుతుంది. ఇక్కడ ఎర్న్ ఆప్షన్‌లో ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు చూడండి. ఏమని ఉంటుంది? 704 వాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్. 1270 వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్. చూసారు కదా! పబ్లిక్ వాచ్ అవర్ మాత్రమే ఇక్కడ కౌంట్ అవుతుంది. ఏదైనా మనం ప్రైవేట్‌లో పెట్టిన వాచ్ అవర్ మాత్రం కౌంట్ అవ్వదు. అన్‌లిస్ట్‌లో పెట్టిన వాచ్ అవర్ కౌంట్ అవ్వదు. డిలీట్ చేసిన వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా వీడియోస్ అనేది పబ్లిక్‌గానే ఉండాలి. పబ్లిక్‌గా ఉన్న వాచ్ అవర్ మాత్రమే కౌంట్ అవుతుంది. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ ఇది మేజర్‌గా మనం చెక్ చేసుకోవాల్సిందండి. చూసారు కదా! ఫస్ట్ 6 డేస్ 20 అవర్స్. ఎప్పుడు కూడా ర్యాంకింగ్ బై వ్యూస్ అని చూసారా? ఇక్కడ ర్యాంకింగ్ అనేది చెక్ చేసుకోండి. 3/10 అంటే మనం పెట్టిన వీడియోస్‌లో యూట్యూబ్ అనేది మనకు ఒక ర్యాంక్ ఇస్తుంది. ఇది థర్డ్ పొజిషన్‌లో ఉంది. అంటే మనం పెట్టిన వీడియోస్‌లో థర్డ్ పొజిషన్‌లో ఉంది. అంటే కంటెంట్ బాగానే ఉంది. ఇంకా ఫస్ట్ పొజిషన్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ చేసినట్టయితే ర్యాంకింగ్ ప్లస్ మనకి వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. వ్యూస్. నెక్స్ట్ వ్యూస్ వచ్చేసి 179 ఉన్నాయి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 5% ఉంది. యావరేజ్ డ్యూరేషన్ అనేది 3.56 ఉంది. ఇది యారో మార్క్ అప్ ఉంది. ఇది డౌన్ ఉంది. ఇలా ఎందుకుందో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ ఎవరైతే చేస్తారో ప్రతిది కూడా ఇక్కడ కనిపిస్తుంటాయండి. ఇక్కడ వ్యూ ఆల్ పైన ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా! కామెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి. కొంతమంది కామెంట్స్ కనిపిస్తాయి. కొంతమంది కామెంట్స్ కనిపియవు. అలాంటప్పుడు ఇప్పుడు మీరిక్కడ ఒకసారి లైక్ చేయండి. చేసినట్టయితే ఇట్లా రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఈ కామెంట్ కనిపించదు. మళ్ళీ ఇక్కడ ఇట్లా రిఫ్రెష్ చేశారనుకోండి, ఈ కామెంట్స్ అన్ని కనిపించకుండా వెళ్ళిపోతున్నాయి. చూసారా? ఇక్కడ కామెంట్ చేశాను. చూసారా? ఇక్కడ కామెంట్స్ అన్నీ కనిపించకుండా వెళ్ళిపోయాయి. ఎందుకంటే మనం రెస్పాండ్ అయితే కామెంట్స్ కనిపించవు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఐ హావ్ రెస్పాండెడ్ అని ఉంది కాబట్టి నేను రెస్పాండ్ అయ్యా కాబట్టి ఆ కామెంట్స్ నాకు కనిపించట్లే. మళ్ళీ ఈ వీడియోకొచ్చిన కామెంట్స్ అన్నీ కనిపించాలంటే దీన్ని ఇంటూ కొట్టండి. చూసారు కదా! ఇప్పుడు నాకొచ్చిన కామెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మీకు లేటెస్ట్ కామెంట్ కావాలంటే న్యూయెస్ట్ పెట్టుకుంటూ వస్తుంది. టాప్ పెడితే టాప్ కామెంట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ వ్యూస్ పైన ట్యాప్ చేద్దాం.
ట్యాప్ చేసుకున్నట్టయితే ఓవర్ వ్యూ అని ఉంటుంది. ఇక్కడ ద వీడియో హ్యాస్ 179 వ్యూస్ సిన్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్. ఇక్కడ వ్యూస్ పైన అప్ యారో ఉంది. అప్ యారో ఎందుకుంది అంటే ఒకసారి దీనిపైన ట్యాప్ చేసుకుందాం. జనరల్‌గా మనకి ఏదైనా వీడియో పెట్టినప్పుడు వీడియోకి వ్యూస్ అనేది యూట్యూబ్ వాళ్ళు టార్గెట్ ఇస్తారు. టిపికల్ ఎంత ఇచ్చారండి? 90-150. ఈ వ్యూస్ మధ్యలో వచ్చినట్టయితే నార్మల్‌గా టిక్ మార్క్ ఉంటుంది. అదే 150 పైనొచ్చింది కాబట్టి యారో మార్క్ అనేది అప్ యారో మార్క్ ఉంది. అదే బిలో 90 వచ్చిందనుకోండి యారో మార్క్ అనేది డౌన్‌లో ఉంటుంది. బ్లాక్ కలర్‌లో అంటే హాష్ కలర్‌లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ టార్గెట్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకుంటేనే మనకి వైరల్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే వ్యూస్ ఎక్కువగా వస్తాయి. ఇవాళ వ్యూస్ రాకున్నా సరే ఫ్యూచర్‌లో వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటుగానే అసలు మనకి 179 వ్యూస్ అనేది ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? చూసారు కదా! ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ నుంచి ఎన్నొచ్చాయి? 100 వచ్చాయి. ఛానెల్ పేజెస్ నుంచి ఎన్నొచ్చాయి? నోటిఫికేషన్ నుంచి, సజెషన్ వీడియోస్ నుంచి, సెర్చ్ నుంచి ఎన్నొచ్చాయి? డైరెక్ట్ అన్‌నోన్ సోర్సెస్ నుంచి, అదర్ యూట్యూబ్ ఫీచర్స్, ప్లేలిస్ట్ నుంచి ఇలా మనకి ఎక్కడి నుంచి ఈ వ్యూస్ వచ్చాయనేది ప్రతిది కూడా కాలిక్యులేటెడ్‌గా 179 వ్యూస్‌కి 179 సోర్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మనకి వీడియో వైరల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాచ్ టైమ్. వాచ్ టైమ్ కూడా సేమ్ అలానేనండి. చూసారు కదా! వాచ్ టైమ్ అనేది 6-20 అవర్స్ ఇచ్చారు. 6-20 అవర్స్ ఇచ్చారు. ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. 11 అవర్స్ ఉంది. ఇక్కడ మనకి వాచ్ టైమ్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రతిది కూడా టాప్ సోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి ఎంతమందొచ్చారో ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! హౌ వ్యూవర్స్ ఫౌండ్ దిస్ వీడియో. వీడియో అంటే మనం అప్‌లోడ్ చేసిన తర్వాత మన వీడియో 179 మెంబర్స్‌కి ఎలా కనిపించింది? ఎక్కడి నుంచి వీళ్ళు చూసారనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. తర్వాత ఆడియన్స్ రిటెన్షన్. ఆడియన్స్ రిటెన్షన్ అనేది 3.57 అంటే 47% వ్యూవర్‌షిప్ ఉంది. ఆడియన్స్ రిటెన్షన్ ఎప్పుడు కూడా 40% పైనుంటే ఈ వీడియో అనేది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టేనండి. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైనా సరే మనం ఇక్కడ రీచ్‌లోకి వెళ్లి చూసుకున్నట్టయితే మనకి ఇంప్రెషన్స్ అనేది 2.4 పంపించారు. అసలు యూట్యూబ్ అనేది ఇంప్రెషన్స్ మినిమమ్ పంపిస్తేనే మనకి వ్యూస్ అనేది వస్తాయి. ఇది వ్యూస్ పంపించలేదు కాబట్టి మనకి ఇంప్రెషన్స్ పంపించలేదు కాబట్టే వ్యూస్ అనేది తక్కువగా ఉన్నాయి. చూసారా ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది అబోవ్ 5% ఉంటేనే వీడియో అనేది ఎక్కువగా పర్ఫార్మ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ వ్యూస్‌లో వచ్చేసరికి ఫ్లాట్ అవ్వకుండా ఇంకా కర్వ్ పొజిషన్‌లో అంటే ఇట్లా స్ట్రెయిట్ అవ్వలే కదండీ. అంటే రైజింగ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఇంకా వ్యూస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనిక్ వ్యూవర్స్ అని ఉంది. యూనిక్ వ్యూవర్స్ అంటే ఏంటంటే 141 ఉంది. అంటే 141 మెంబర్స్ ఈ వీడియోని కొత్తగా చూసి ఇప్పటివరకు మన ఛానల్ అంటే వీళ్ళకి తెలీదు. వీళ్ళు ఇప్పుడే వచ్చి మన ఛానల్‌లో చూసారు. కాబట్టి యూనిక్ వ్యూవర్స్ కింద యాడ్ అవుతున్నారు. ఇలా యూనిక్ వ్యూవర్స్ అనేవాళ్ళు కొత్తగా ఎంతమంది చూస్తారో అంతమందిని ఇక్కడ యాడ్ చేస్తది. ఇక్కడ 179 మెంబర్స్‌లో అసలు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు 141 మెంబర్స్ అన్నమాట. తర్వాతొచ్చేసి ఎక్స్‌టర్నల్ సైట్స్ యాప్స్. ఎక్స్‌టర్నల్‌గా మీరేదైనా షేర్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్, వాట్సాప్‌లో షేర్ చేసినట్టయితే అక్కడి నుంచి వ్యూ చేస్తే ఇక్కడ మనకి వ్యూస్ అనేవి కనిపిస్తుంటాయి. స్ యూట్యూబ్ సెర్చ్. యూట్యూబ్ సెర్చ్ నుంచి అసలు మన వీడియోని ఎవరైనా సెర్చ్ చేసి చూసారనుకోండి. ఎలా సెర్చ్ చేశారు? వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తే మన వీడియో కనిపించిందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన వీడియో సజెషన్‌లో వెళ్తుందనుకోండి. ఆ వీడియో ఏ వీడియో కింద సజెస్ట్ చేస్తుంది? లేదంటే సజెషన్ కింద ఏ వీడియో వెనక సజెస్ట్ అవుతుందనేది ఇక్కడ లిస్ట్ అంతా కనిపిస్తుందండి. తర్వాత ప్లేలిస్ట్. మనం ఈ వీడియోని ఏ ప్లేలిస్ట్‌లో వేసామనేది చూడండి. వీడియోస్ అనే ప్లేలిస్ట్‌లో పెట్టాం కాబట్టి వీడియోస్ అనే ప్లేలిస్ట్‌లో చూపిస్తుంది. తర్వాతొచ్చేసి ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకు వాచ్ టైమ్. వాచ్ టైమ్ ఎలా వస్తుందంటే యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే వాచ్ టైమ్ అనేది ఎక్కువగా వస్తుంది. యావరేజ్ డ్యూరేషన్ ఇంటూ నంబర్ ఆఫ్ వ్యూస్ యేసుకుంటే ఇక్కడొచ్చేదే మనకి వాచ్ అవర్. మనకి వ్యూస్ రావాలి, తర్వాత వాచ్ అవర్ ఉండాలి, యావరేజ్ డ్యూరేషన్ కరెక్ట్‌గా ఉన్నట్టయితే మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆడియన్స్ రిటెన్షన్ ఇందాక చెప్పాం కదా! ఇక లైక్స్ వర్సెస్ డిస్‌లైక్స్. ఇక లైక్స్ అంటే మన ఛానెల్‌లో దీనికి 100% లైక్స్ ఉన్నాయి. ఛానెల్ యావరేజ్ అనేది 99.5% ఉంది. ఇక్కడ మన ఛానెల్‌లో అంటే ఈ వీడియోకి ఎవరైనా డిస్‌లైక్ కొట్టారనుకోండి ఇక్కడ 100% పోయి కొంచెం పర్సెంటేజ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేశారు కాబట్టి 100% అనేది ఉంది. తర్వాత వచ్చేసి ఆడియన్స్. ఆడియన్స్ అంటే రిటర్నింగ్ వ్యూవర్స్ ఉంటారు. యూనిక్ వ్యూవర్స్ ఉంటారండి. ఈ యూనిక్ వ్యూవర్స్ అంటే చెప్పాను కదండీ! ఇప్పటివరకు మన ఛానెల్‌లో ఈ వీడియోకి చూసి కొత్తగా వచ్చిన వాళ్ళు 141 మెంబర్స్ అన్నమాట.
ఇక రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన ఛానల్‌లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఛానల్‌లో మళ్ళీ వచ్చి చూసేవాళ్ళు 84 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళనే రిటర్నింగ్ వ్యూవర్స్. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే, చేసుకోకున్నా సరే, మన వీడియోని ఫస్ట్ టైమ్ కాకుండా రెండోసారి, మూడోసారి లేదా రిపీటెడ్‌గా చూసే వాళ్ళని రిటర్నింగ్ వ్యూవర్స్ అంటారండి. రిటర్నింగ్ వ్యూవర్‌షిప్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఈ ఒక్క వీడియోనే చూస్తారు, వెళ్ళిపోతారు. చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ రిటర్నింగ్ వ్యూవర్స్ వీళ్ళు మళ్ళీ చూస్తున్నారంటే మన ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డివైస్ టైప్. మొబైల్, టీవీ, కంప్యూటర్. మొబైల్‌లో ఎంతమంది చూసారు? ఈ వీడియోని మొబైల్‌లో ఎంతమంది చూసారు? ఈ టీవీలో ఎంతమంది చూసారు? కంప్యూటర్‌లో ఎంతమంది చూసారు? అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఏజ్, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారన్నది కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అదే మెయిల్, ఫీమేల్, అన్‌స్పెసిఫైడ్ ఎవరైతే చూస్తున్నారో ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. ఇది అప్రాక్సిమేట్ డేటానండి. 100% కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి జియోగ్రఫీస్, ఇండియా నుంచి ఎంతమంది చూస్తున్నారు, బయట కంట్రీస్ నుంచి ఎంతమంది చూస్తున్నారు, ప్రతిది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే క్రోమ్ బ్రౌజర్‌లో అయితే ఖచ్చితంగా 100% కరెక్ట్‌గా వస్తుందండి. తర్వాత వచ్చేసి సబ్‌టైటిల్స్. తర్వాత వచ్చేసి వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్. మన ఛానల్‌లో అంటే ఇప్పుడు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూసారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూసారు అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూసుకోవడం జరుగుతుందండి. సబ్స్క్రైబర్స్. ఈ ఛానల్‌లో అంటే ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చుంటారో అంతమందినైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది మన వీడియో పెట్టిన తర్వాత మనం చూసుకోవాల్సిన మెయిన్ సెట్టింగ్స్ అండి. సెట్టింగ్స్ కాదండి, పర్ఫార్మెన్స్. వీడియో యొక్క పర్ఫార్మెన్స్. ఇవి చూసుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా వ్యూస్ అనేది ఇచ్చిన టార్గెట్ ప్రకారం రావాలి. ఇంప్రెషన్స్ అనేది మినిమమ్ 5% ఉండాలి. యావరేజ్ డ్యూరేషన్ అనేది కూడా ఎక్కువగా ఉన్నట్టయితే వీడియో అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఈ 3 యారో మార్క్స్ కూడా అప్ యారోలో ఉండాలి. చూసారు కదా! ఇప్పుడు డాష్‌బోర్డ్ అయిపోయింది. కంటెంట్ అయిపోయింది. కంటెంట్‌లో వీడియోస్ చూసాం. షార్ట్స్ అంటే నార్మల్ వీడియోస్ ఎలానో షార్ట్స్ కూడా అలానండి. షార్ట్స్ పైన ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసుకున్నట్టయితే ఇక్కడ మన షార్ట్స్ ఎన్నైతే అప్‌లోడ్ చేస్తామో అన్నీ కనిపిస్తుంటాయి. పబ్లిక్‌లో పెడితే పబ్లిక్‌లో ఉంటాయి. విజిబిలిటీ చూసారు కదా! విజిబిలిటీ అనేది పబ్లిక్‌లో ఉంటే పబ్లిక్‌లో ఉంటాయి. ప్రైవేట్‌లో ఉంటే ప్రైవేట్. లాంగ్ వీడియోస్‌కి ఎలా అయితే ఉంటుందో షార్ట్స్ కూడా అలానే ఉంటుందండి. తర్వాత వచ్చేసి లైవ్స్. లైవ్ చేసిన ప్రతీది కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ప్లేలిస్ట్. మనం ప్లేలిస్ట్‌లు ఎలా పెట్టాలి? ప్లేలిస్ట్ ఎలా యాడ్ చేయాలి? ప్లేలిస్ట్‌లో వీడియోస్ ఎలా యాడ్ చేయాలి? ఒక ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూసారు కదా! అనలిటిక్స్‌లో వచ్చేసి వ్యూస్ ఉంటాయి. వాచ్ అవర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇదంతా కూడా లాస్ట్ 28 డేస్‌ది మాత్రమేనండి. ఇక్కడ కనిపించే వ్యూస్ కానివ్వండి, వాచ్ అవర్ కానివ్వండి, డాష్‌బోర్డ్‌లో మనకి మెయిన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఈ రెండే ఇక్కడ అనలిటిక్స్‌లో కనిపిస్తుంటాయండి. అది కూడా లాస్ట్ 28 డేస్. మనకి ఓవరాల్‌గా కావాలి అంటే దీనిపైన ట్యాప్ చేసి 365 డేస్ మీద క్లిక్ చేయండి. ఓవరాల్ వాచ్ అవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ రీక్యాప్ హియర్. మన వీక్లీ యూట్యూబ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారండి డేటా అనేది. మన వీడియో ఏది బాగా పర్ఫార్మ్ చేసింది, ఏది ఎలా ఉందనేది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి. టాప్ కంటెంట్ ఇన్ 28 డేస్. మన వీడియో ఎక్కువ వ్యూస్ ఏదైతే వచ్చున్నాయో అవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మనం వ్యూస్ పైన ఉన్నాం కాబట్టి వ్యూస్ క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ వ్యూస్ ఎన్నిటికొచ్చున్నాయో అన్ని వీడియోస్ ఇక్కడ కనిపిస్తుంటాయి. అదే మనం వాచ్ అవర్ మీద ట్యాప్ చేశామనుకోండి, ఇక్కడ ఎంతైతే ఎక్కువ వాచ్ అవర్ వచ్చిందో అది టాప్ కంటెంట్ కింద కనిపిస్తుంటుంది. అది 28 డేస్ పెడితే 28 డేస్ వాచ్ అవర్ కనిపిస్తుంది. 90 డేస్ పెడితే 90 డేస్‌లో ఏదైతే టాప్ కంటెంట్ ఉందో వాచ్ అవర్‌లో అది కనిపిస్తూ ఉంటుంది. అలా మనం డిఫరెంట్ ఏ వీడియోకి ఎంత వాచ్ అవర్ వచ్చిందనేది ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింద రియల్ టైమ్ ఉంది చూసారా? రియల్ టైమ్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ 48 అవర్స్ ఉంది. ఇక్కడ ఆల్ అని ఉంది, వీడియోస్ అని ఉంది, షార్ట్స్ ఉంది, లైవ్ ఉంది. ఇక్కడ మనం ఆల్ అంటే వీడియోస్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, లైవ్ కానివ్వండి. ఏదైనా సరే మొత్తం వచ్చేసి 550 వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ వీడియోస్ పెట్టాననుకోండి, ఇక్కడ ఎన్ని వ్యూస్ ఉన్నాయి? 157 వ్యూసే ఉన్నాయి. ఆల్ పెడితే 157 ఉన్నాయి. 550 ఉంది. ఓన్లీ షార్ట్స్ పెట్టాననుకోండి, షార్ట్స్ కన్నా 392 వ్యూస్ ఉన్నాయి. అంటే లాంగ్ వీడియోస్ ప్లస్ షార్ట్స్ మొత్తం కలిపి ఇక్కడ లైవ్‌కొచ్చి ఒక వ్యూ ఉంది. ఈ అన్నిటికి కలిపేసి ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే 550 వ్యూస్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అది లాస్ట్ 48 అవర్స్‌లో. ఈ 550 వ్యూస్‌కి ఇక్కడ డీటెయిల్‌గా ఉంటుందండి. ఏ వీడియో ఎన్నెన్ని వ్యూస్ వచ్చాయి అనేది ప్రతిది కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ 60 మినిట్స్ అంటే లాస్ట్ 1 అవర్‌లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి? 31 వ్యూస్ వచ్చాయి. ఆ 31 వ్యూస్ కూడా షార్ట్‌కి 29 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి ఒకటి, ఈ వీడియోకి ఒకటొచ్చింది. ఈ వీడియోస్‌కి ఏమీ రాలేదు. ఇలా
ఎవరైనా ఫ్రెండ్స్ మీ వీడియో వాచ్ చేసామంటే లాస్ట్ 1 అవర్‌లో వాచ్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి చూసుకోండి. మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఆ వీడియో వాచ్ చేశారా లేదా అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చనమాట. మీకు లాస్ట్ 60 మినిట్స్‌లో వాచ్ చేశారా లేదా అనేది ఇక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. కంటెంట్‌లోకొస్తే ఆల్ వీడియో, షార్ట్స్, లైవ్, పోస్ట్, ప్లేలిస్ట్ ఇవన్నీ కూడా న్యూ వ్యూవర్స్ కొత్తగా ఎంతమందైతే చూసారు. వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్. తర్వాత వచ్చేసి రిటర్నింగ్ వ్యూవర్స్. తర్వాత వచ్చేసి సబ్స్క్రైబర్స్. వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, షార్ట్స్‌కి ఎంతమంది వచ్చారు, లైవ్ స్ట్రీమ్‌కి ఎంతమంది వచ్చారు. తర్వాత రిటర్నింగ్ వ్యూవర్స్. వీడియోస్‌కి రిటర్నింగ్ వ్యూవర్స్ వస్తున్నారా? షార్ట్స్‌కి వస్తున్నారా? లేకపోతే లైవ్ స్ట్రీమ్‌కి రిటర్నింగ్ వ్యూవర్స్ వస్తున్నారా? అని ప్రతీది కూడా ఓవరాల్ ఛానల్ అనలిటిక్స్ అండి ఇవన్నీ కూడా. న్యూ వ్యూవర్స్ కొత్త వ్యూవర్స్‌కి ఎలా వస్తున్నారు మన కొత్త వ్యూవర్స్ అంటే వీడియోస్‌ని చూసే వస్తున్నారు. షార్ట్స్ మనం పెట్టట్లేదు కాబట్టి షార్ట్స్‌కి రావట్లేదు, లైవ్స్‌కి రావట్లేదు, లైవ్స్ పెట్టట్లేదు. తర్వాత వచ్చేసి వ్యూస్. వ్యూస్ ఎక్కువగా వీడియోస్‌కొస్తున్నాయి, షార్ట్స్‌కొస్తున్నాయి, లైవ్ స్ట్రీమ్స్‌కొస్తున్నాయి. తర్వాత పబ్లిక్ కంటెంట్. పబ్లిక్‌గా మనం వీడియో అన్నీ పబ్లిక్‌గా చేస్తున్నాం కాబట్టి అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. వీడియోస్ అక్రాస్ ఫార్మాట్స్. వీడియోస్ ఓన్లీ వాచింగ్ బోత్ షార్ట్స్. ఇక్కడ మనం పెట్టేది అన్ని రకాలు పెడుతున్నాం కాబట్టి వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్నారా? 2 కలిపి చూస్తున్నారా? ఓన్లీ షార్ట్సే చూస్తున్నారా? ఇక్కడ టాప్ రీమిక్స్డ్ అని ఉంది చూసారా? టాప్ రీమిక్స్డ్ అంటే మన షార్ట్స్ నుంచి ఎవరైనా రీమిక్స్ చేసినట్టయితే ఇక్కడ అన్నీ విజిబుల్‌గా కనిపిస్తుంటాయండి. అంటే మన షార్ట్స్‌ని ఎవరైనా యూజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ రీమిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడొచ్చేసి టిపికల్ వ్యూస్ ఉంది చూసారా? వీడియోకి 100-170 వ్యూస్ ఇచ్చారు. అంటే మన వీడియో పెట్టిన ప్రతి వీడియో కూడా 100 మినిమమ్ రావాలి. మాక్సిమం 170 వ్యూస్ వస్తేనే వాళ్ళిచ్చిన టార్గెట్ రీచ్ అయినట్టు. దానిపైన వ్యూస్ వచ్చినాయనుకోండి వైరల్ అయితుందనమాట. మినిమమ్ ఇన్ని వ్యూస్ వస్తేనే వీడియోకి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ ఎక్కువగా రావాలి. ఖచ్చితంగా వీళ్ళిచ్చిన వ్యూస్ వస్తేనే యారో మార్క్ అనేది అప్ యారో ఉంటుంది. లేదంటే డౌన్ ఫాల్ అవుతుంది. వీడియో బాలేనట్టు, మీరు కంటెంట్ చేంజ్ చేసుకోవాలన్నట్టు, ప్లస్ థంబ్‌నెయిల్ చేంజ్ చేసుకోవాలి. డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో వ్యూస్ టిపికల్ వ్యూస్. వ్యూస్ అయినా సరే, ఏదైనా సరే ఇక్కడ టార్గెట్ ఉంటుందండి ప్రతీది కూడా. ఆ టార్గెట్ అచీవ్ అయితేనే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టార్గెట్ అచీవ్ అవ్వలేదు అంటే మనం కొంచెం దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అది ఎందుకు అవ్వట్లేదు? కంటెంట్ బాలేదా? థంబ్‌నెయిల్ బాలేదా? అనేదన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా వీడియో పెట్టినప్పుడు ఈ వ్యూస్ అనేది చూసుకోవాలి. ఈ వ్యూస్ అనేది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఒకటి లైవ్‌లోనే చూపిస్తా అండి. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్. ఆడియన్స్ దగ్గరొచ్చేసి రిటర్నింగ్ వ్యూవర్స్, యూనిక్ వ్యూవర్స్ చెప్పాను కదండీ! సబ్స్క్రైబర్స్. ఇయన్నీ కూడా మనకు టోటల్ 28 డేస్‌లో వచ్చిన సబ్స్క్రైబర్స్ అండి. యూనిక్ వ్యూవర్స్ అంటే కొత్తగా ఛానల్ విజిట్ చేసినోళ్ళు, రిటర్నింగ్ అంటే మళ్ళీ వచ్చి వాచ్ చేస్తున్న వాళ్ళు. ఇక్కడొచ్చి వెన్ యువర్ వ్యూవర్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే ఇక్కడ యెస్ అంటే సండే, మండే, ట్యూస్‌డే అలా సాటర్‌డే వరకు ఉంటుంది. ఇక్కడ 23:59 నైట్ 12:00 నుంచి 5:59, 11:59, 17:59 ఇలా టోటల్ అవర్స్ ఉంటాయండి. ఇక్కడ 6 నుంచి 12 వరకు ఈ సండే రోజు యాక్టివ్‌గా ఉన్నారా లేదా? ఇక్కడ బాగా థిక్‌గా ఉంటే యాక్టివ్‌గా ఉన్నట్టు. లైట్ కలర్‌లో ఉంటే యాక్టివ్‌గా లేనట్టు. మీరు థిక్ కలర్‌లో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు సండే వీడియో పెడదాం అనుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ మీరు 12 తర్వాత పెట్టారనుకోండి కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది యూట్యూబ్ ఆన్ చేసి ఉంటారు కాబట్టి మీ వ్యూవర్‌షిప్ డేటా అనేది ఇక్కడ ఉంటుంది. ఈ డేటా చూసుకొని దీని ప్రకారంగా మీరు ఇప్పుడు ఇక్కడ చూసారా వెడ్నెస్‌డే రోజు బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పుడు 7:00 నుంచి యాక్టివ్‌గా ఉన్నారు 12 దాకా. కాబట్టి ఆ టైంలో మీరు వీడియోని పబ్లిక్ చేస్తే 100% కాదండి 50% అయితే చూసే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా లాస్ట్ 28 డేస్ డేటా కాబట్టి మన వ్యూవర్స్ అందరూ కూడా యాక్టివ్‌గా ఉండే డేటా. ఇది ఒకరోజు డేటా కాదండి. వాళ్ళు మల్టిపుల్‌గా తీసుకునే డేటా. ఇది యూట్యూబే ఇస్తుంది కాబట్టి వాళ్ళు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ డేటాని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నప్పుడు మన వీడియో వెళ్ళిందనుకోండి ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉండదు కాబట్టి దీన్ని బట్టి మనం 100% కాకుండా 50% వాళ్ళు వాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక చెప్పాం కదా! డివైస్ టైప్. మన వీడియోస్ అన్నీ కూడా ఓవరాల్ ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మొబైల్‌లో 95% చూస్తున్నారు. కంప్యూటర్‌లో 2.4% చూస్తున్నారు. టీవీలో, టాబ్లెట్‌లో ఇలా. తర్వాత ఏజ్ లిమిట్. ఈ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. ఈ జెండర్ వాళ్ళు చూస్తున్నారు. ఈ స్టేట్ వాళ్ళు చూస్తున్నారు. ఈ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు. ఈ కంట్రీస్, స్టేట్స్ అనేది ప్రతీది కూడా క్రోమ్ బ్రౌజర్‌లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అందులో చూసుకోవచ్చు. తర్వాత సబ్స్క్రైబర్స్ నుంచి ఎంత వాచ్ అవర్ వచ్చింది. నాట్ సబ్స్క్రైబ్డ్ అంటే అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూసారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత వాచ్ అవర్ వచ్చింది. లాస్ట్ 28 డేస్‌లో డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏ కంటెంట్ వాచ్ చేస్తున్నారు అనే డేటా కూడా ఇక్కడ ఉంటుందండి. లాస్ట్ 7 డేస్ డేటా. ఛానెల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్.
ఏ ఛానెల్స్ వాచ్ చేస్తున్నారు డేటా కూడా ఇక్కడ ఉంటుందండి. చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఓన్లీ కామెంట్స్ ఉంటాయండి. కామెంట్స్‌లో రెగ్యులర్ కామెంట్స్ ఉంటాయి. రిటర్నింగ్ కామెంట్స్ ఉంటాయి. రిటర్నింగ్ వ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చే కామెంట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి డాలర్ సింబల్ ఎర్న్ ఆప్షన్. ఎర్న్ ఆప్షన్‌లో చూసాం కదా! ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశా కదండీ! చూసారు కదండీ! ఈ వీడియో ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా టాపిక్ మిస్ అయింది అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఓపికగా మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.